పెద్దకి లక్ష్మీనరసింహ స్వామి గోవింద గోవింద. ఉదయం సమయం 6 అవుతుంది. రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది. జనాలు చూస్తే వేల లక్షల మంది మనకు రథం ముందు రథంతో పాటు తిరగడం జరుగుతుంది. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమః. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైనటువంటి స్వామివారి దివ్య రథోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా 60-70 వేల మందితో స్వామివారి రథోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు స్వామివారు ఆ కొండ చుట్టూ తిరిగి వచ్చి భక్తులకు రథంపై తన దివ్య రూపాన్ని భక్తులకు అందజేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని వసతులు కల్పించినందుకు ఇటు అన్ని పోలీస్ శాఖకు, ఇరిగేషన్ శాఖకు, ఎలక్ట్రిసిటీ వాళ్లకు, గ్రామ పంచాయతీ వాళ్లకు, సోషల్ వర్కర్కి అందరికీ మా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేద్దామనుకున్న కార్యక్రమం కూడా ఈరోజు స్వాతి నక్షత్రం రోజు స్వామివారి లక్ష్మీనరసింహస్వామి పుట్టినరోజు స్వాతి నక్షత్రం ఈరోజు. అందులో భాగంగానే ఇక్కడ ఈ దేవాలయం చుట్టూ దాదాపు 1.5-2 కిలోమీటర్ల విశాలం కలిగి ఉంటుంది. దానికి అనుకూలంగా మేము ఈరోజు స్వామివారికి గిరి ప్రదక్షిణ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది. కనుక భక్తులు మంచి ఆధ్యాత్మికతంతో కూడిన బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి. శ్రీ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి జాతరకు వచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఏటా జరుపుకునే లక్ష్మీనరసింహస్వామి జాతరను భక్తులందరూ కూడా ఈరోజు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటూ ఉన్నారు. మేము కూడా ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులను కూడా పొందడం జరిగింది. అందరూ కూడా బాగుండాలని, ఆ భగవంతుని చూపు అందరిని చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మరొక్కసారి బెజ్జంకి మండల ప్రజలందరికీ కూడా స్వామివారి యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గోవిందా గోవిందా గోవిందా. శ్రీమన్నారాయణ. ప్రదక్షిణలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రదక్షిణ మొత్తం పూర్తయినంత వరకు ఇక్కడ ఉండాలి, మధ్యలో పోవద్దు. ప్రత్యేకమైనటువంటి గమనిక భక్తులందరికీ కూడా గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి భక్తులందరూ కూడా పూర్తిగా ఒక ప్రదక్షిణ పూర్తయిన తర్వాతనే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళవచ్చును. మధ్యలో ఎవరు కూడా వెళ్ళకూడదు. ఏమైంది అటువైతే పేరు వచ్చే వరకు కూడా ఒక గిరి ప్రదక్షిణంగా అందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందండి, పరిపూర్ణం చేయండి. స్వామి గోవింద సమారమణ గోవింద లక్ష్మీనరసింహస్వామి గోవింద. డబ్బులందరూ కూడా పైకి విసిరేయవద్దు. కింద హుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. హుండీల్లో డబ్బులన్నీ కూడా వేయవచ్చును. లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద సుందరికాక్ష గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద నవనీత చోర గోవింద ఏమైంది భారీ అత్తుందా? గోవింద
అయ్యో గోవింద అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గోవింద గోవింద స్వామి గోవింద. గోవింద. సైడ్కున్న వాళ్ళు కుడివైపు ఎడమవైపు రథానికి ముందున్న వాళ్ళు పక్కకు జరగాలమ్మా, చూసుకోవాలి. లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద. వెంకటి లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద. కుడివైపు ఎడమవైపున తాడగట్టుకున్నటువంటి భక్తులు కొంచెం వెడల్పుగా జరగాలి, కొంచెం వెనుకకు, కొంత కొంత కొంత. గోవింద గోవింద. స్వామివారి రథము గుట్ట దగ్గరికి వస్తుంది. ముందున్నటువంటి వెహికల్స్ రథం పెట్టేటువంటి స్థలంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా తొలగించాలి. ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, గుట్ట ముందున్నటువంటి రథం పెట్టేటువంటి స్థలంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా అక్కడి నుంచి తీస్తే స్వామివారి రథసేవ రథోత్సవం అక్కడికి వస్తుంది. భక్తులందరూ కూడా గమనించి ముందున్నటువంటి గుట్ట ముందున్నటువంటి గురుతున్నటువంటి రథం పెట్టేటువంటి ప్రదేశంలో వాహనాలన్నీ కూడా తీసి రథోత్సవంకు ఆటంకం కలగకుండా చూడాలి. రథం పెట్టేటువంటి స్థలంలో ఉండేటువంటి వాహనాలన్నీ కూడా తీయవలసిందిగా మనవి. గోవింద గోవింద. తాడుపట్టుకున్న వాళ్ళు గుంట వెనక్కి. గోవింద గోవింద. ముందున్నటువంటి భక్తులు నెమ్మదిగా ముందుకు జరగాలి. భక్తులందరూ కూడా రథం ముందున్నటువంటి వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు నడవాలి. గోవింద ఉన్నటువంటి మహిళలు రెండు వరుసలుగా గోవింద నామాన్ని చెప్పుకుంటూ నడవాలి. గోవింద మధ్యలో అదే వరకు ఇటు వరకు చూడండి. గోవింద మధ్యలో గ్యాప్ చూసుకోండి. అదో వరుస ఇటో వరుస. గోవింద గోవింద. అంత అయిపోయినా కదా అప్పటి నుంచి ఉన్నా అనుకున్నా. అప్పటి నుంచి ఉన్నా. అప్పుడు ఎక్కడ రాదు, గంట 4 గంటలకు స్టార్ట్ అయింది. 4 గంటలకు రాలే. Govinda,
ఎల్లూరు అమ్మ, ఎల్లూరు. రథానికి పక్క ఉన్నటువంటి భక్తులందరూ కూడా కొంచెం దూరంగా ఉండాలి. రథం పక్క ఉన్నటువంటి భక్తులు కొంచెం దూరంగా. కొబ్బరికాయలు కొట్టుకునేటప్పుడు చూసుకోండి అమ్మా, అక్కడ ఆగినాక కొబ్బరికాయలు కొట్టాలమ్మా, ఇప్పుడే కాదు. స్వామివారి రథము అక్కడ ముందు వైపు గుట్ట దగ్గర గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకొని ముందు వైపు ఆగుతుంది, అప్పుడే కొబ్బరికాయలన్నీ కూడా కొట్టాలి. పైనుంచి లోపల నుంచి పూలు ఎవరు వేస్తున్నారు, వేయకూడదండి. గోవిందా పైసలు కింద నుంచి పైకి విసిరి కొట్టకండి. హుండీ ఉంది కింద, హుండీలో వేయాలమ్మా. ఎవరు కూడా పైసల్ని పైకి అట్లా విసిరి వేయకూడదు. కింద స్వామివారి యొక్క హుండీ ఉంది, హుండీలో డబ్బులన్నీ కూడా వేయాలి. పైకి ఎవరు కూడా పైసలను డబ్బులను విసిరి వేయకూడదు. గోవిందా. పిల్లలు ఎవరో పిల్లలు పూలు తెంపుతున్నారు, పూలు తెంపకూడదండి. గోవిందా. ముందుకు జరగాలమ్మా మెల్లమెల్లగా. స్వామివారి రథము గిరి ప్రదక్షిణగా వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలన్నీ కొట్టాలి స్వామి. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు స్వామివారి రథము మొత్తం పూర్తిగా గిరి ప్రదక్షిణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత కొబ్బరికాయలన్నీ కూడా కొట్టాలి. భక్తులందరూ కూడా గమనించండి. లక్ష్మీనరసింహస్వామి గోవిందా. కొంచెం ఎడమ సైడ్ ఉన్న వాళ్ళు, ఎడమ వైపు ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి. కుడి వైపు ఉన్న వాళ్ళు కూడా కొంత వెనక వాహనాలు చూసుకుంటూ నడవండి. గోవిందా. లక్ష్మీనరసింహస్వామి గోవిందా. విజయంకి లక్ష్మీనరసింహస్వామి గోవిందా. నారాయణ పోలీసు వారు రథం పెట్టేటువంటి రథానికి ఎడమ వైపు రావాలి. అందరూ కూడా ముందున్నటువంటి భక్తులందరూ కూడా, రథం పెట్టేటువంటి స్థలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎడమ వైపు జరగాలి. అందరూ కూడా అక్కడ ఖాళీ ప్రదేశాన్ని ఉంచవలసిందిగా మనవి. పోలీసు వాళ్ళు సహకరించి ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా కొంత రథం పెట్టేటువంటి ప్రదేశం మొత్తం కూడా భక్తులను జరపవలసిందిగా మనవి. గోవిందా.
గోవింద గోవింద శ్రీ వెంకటేశ. కుడివైపు ఉన్న వాళ్ళు అక్కడ కాజారు పోలీసు వాళ్ళ వాహనం కొంత వెనుకకు జరిపితే బాగుంటుంది. ఫైర్ వెహికల్ కొంత వెనుకకు జరిపితే రథం సునాయాసంగా స్వామివారి యొక్క ఆలయం ముందుకు జరుగుతుంది. ఆ ఫైర్ వెహికల్ అక్కడి నుంచి తొలగిస్తే స్వామివారి యొక్క చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నరసింహం దేవం రథానికి కుడివైపున్న వాళ్ళు లోపలికి జరగాలమ్మా. కుడివైపున్న వాళ్ళు లోపలికి జరగాలి. తాడు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా కొంచెం వెనుకకు జరగాలి. విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం సరోజశంఖచక్రాసీగదాభిర్విశోభితం స్ఫురన్మణివ్రజభూషం పుండరీకాయతే క్షణం సింహస్కంధసముద్భూత గ్రైవేయక విభూషితం స్ఫాటికాచ్ఛసమాకాశం నిరంజలమలోపమం ధ్యాత్వా తం యోగిభిः సేవ్యం నారసింహం నమామ్యహం ఇదం కవచం నరసింహస్య త్రైలోక్య విజయ ప్రదం సపేన్నిత్యం మనుష్యేన సర్వసిద్ధ్యుపలభ్యతే ప్రథమం పాతు మే నాథః ప్రహ్లాద ప్రియకారకః ముఖం పాతు మహావీరః సింహవక్త్రః కృపానిధిః నేత్రే పాతు జగన్నాథః శృతి పాతు జగద్గురుః గ్రాణం పాతు జగద్ధాతా ముఖం పాతు జగత్పతిః కంఠం పాతు మహావిష్ణుః స్కంధో పాతు మహాబలః భుజౌ పాతు మహాతేజః కరో మార్కెట్ వెళ్ళిన తర్వాత వెళ్దాం. అమ్మా కుడివైపున్న వాళ్ళు ఇరువైపు వెహికల్ వెళ్ళండి. ఇరువైపు ముందుకు రావాలి. गरज उठी धरती आसमान में जब प्रकाश से चमका अधर्मा ने बांध ली थी सारी రోడ్లు కాచి కిందేసేయండి. तब आया वो రోడ్లు కాచి కిందేసేసి మనకే ఇబ్బంది కలుగుతుంది. రోడ్లు ఎవరో కాచి కిందేయండి. జాగ్రత్త. దక్షిణ చేసే గోవిందా. దక్షిణ చేసే గోవిందా. जैसे आंधी रक्षक बन के आए शानी सिंह का सर और शरीर इंसान का दुश्मन के लिए का करता स्टॉप दोनों का अवतार और हमका रक्षक विष्णु ने सोचा मैं हूँ भगवान घमंड सके टूट गया पूरा समान बेटा पहले सिर्फ हरि का नाम जब सबने छोड़ा उसने रखा विश्वास मेरी गलतियां की इतना अत्याचार पर दिल में भक्ति थी उसी से मिला प्यार बाकी बात से पूछा बता कहाँ है तेरा राम तब
की दीवारें और हिला पूरा जहान ना जमीन ना आसमान ना कमर ना कोई शस्त्र का निशान जब खानू टूट गए सबके सब एक साथ नरसिम्हा लेने का रास्ता नरसिम्हा बन के आए भक्ति की इंसान का दुश्मन के लिए था अंत का वक्त या नरसिम्हा धरती पे लाखों पाप का हिसाब सबका करता नरसिम्हा दोनों का अवतार धर्म का रक्षक विष्णु का विचार चिराग बुझे थे लेकिन विश्वास जलता रहा प्रहलाद ने बोला हरि मेरे साथ से निकला ज्योति जैसा रूप देख के डर गया पाप उस पल समझा सबने सत्य हमेशा जीता झूठ और घमंड का आखिर होता है हिसाब लिखा लिखा खून नहीं ये थाने का प्रमाण भक्ति से बनता है इंसान महान जब जुल्म बढ़ जाए या धर्म पे हो वार नरसिम्हा लौट आते फिर करता सुधार गरज गरज जैसे तूफान का सूर भक्तों के दिल में नरसिम्हा का नूर हर अंधेरे को कर दे वो चूर जिसने लिया नाम वो कभी नहीं मजबूर नरसिम्हा नाम में शक्ति जुल्म पे बिजली भक्तों पे कृपा शक्ति जब भी करे याद दिल हो जाए साफ महाउतर का प्यार करता हर दर्द नरसिम्हा नाम में शक्ति जुल्म पे बिजली भक्तों पे कृपा शक्ति जब भी करे याद दिल हो जाए सास महाउतर का प्यार रखता नरसिम्हा अद्भुत रूप विष्णु का वादा धरती का धूप जब पाप बढ़े और सच हो खपा तब याद रखना नरसिम्हा है सदा नरसिम्हा भयभञ्जन नरहरिव అంధకారాన్ని చీల్చే అగ్నిరూప అధర్మాన్ని దహించే మహావీర ఉగ్ర నరసింహ నరసింహ నీ నామం వినగానే వణుకు భయం నీ దృష్టి పడగానే చెరిగే పాపం ఉగ్ర నరసింహ నరసింహ జయ జయ నరసింహ 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 స్తంభమును చీల్చి వచ్చిన శక్తి స్వరూప అసుర హృదయాను చీల్చిన కాల రూప హిరణ్యుడి గర్వాన్ని మట్టు పెట్టిన వీరా భక్తుడి కన్నీటికి స్పందించిన దేవా రక్త నేత్రాలతో ఉగ్ర తాండవమాడా సింహనాదంతో లోకాన్ని కదిలించాడా ధర్మ రక్షకుడ దుష్ట సంహరకుడ భక్త ప్రహ్లాదుని ప్రాణ రక్షకుడ ఉగ్ర నరసింహ నరసింహ నీ నామం శివనామం లాంటిదిరా నీ రూపం చూసిన పాపం పారిపోతుందిరా ఉగ్ర రూప నరసింహ భయభంజన నరహరివ జయ జయ నరసింహ సాయంత్రకాలం స్తంభ విభేదనం
వచ్చిరా ఇలాంటి పెట్టుతారా ఇలాంటి పెడతారా ఇలాంటి పెట్టరు చరణ శరణం ఏది? అమృత వచనం శివాంశి శివాంశి అయినా ఓం భయభంజన గ్యాస్ నూనె వచ్చిరా దాని మీద భక్తుల గుండెల్లో ధైర్యం నింపే దేవా అంటి పెట్టరు అంటి పెట్టరు భక్తుల గర్వాన్ని అంటుకుంటలేదు ఇక. భస్మం చేసే దేవా అన్యాయానికి అగ్ని తీర్పు ఇచ్చే రాజా ఆపదలో నిలిచే అభయహస్తుడా నీ పాద ధూళితో పాపం కరుగునయ్యా నీ చూపు పడితే గాల దగ్గర గ్యాస్ నూనె ఉంది పోయి కొంచెం కొంచెం అంత పోయి నా హృదయం జర్రా, జర్రు. వెలుగు నింపవయ్యా నా జీవితానికి దారి చూపవయ్యా ఉగ్ర నరసింహ నరసింహ అది ఏంటి నూనెనా నూనె అందుకే అంటుకుంటలేదు నీ నామం నా శ్వాసలో కలిసిందిరా నీ రూపం నా రక్తంలో నడిచింది ఇంత గ్యాస్ నూనె పోసుకొని అట్లా అయిపో దాని మీద పోయారా భయభంజన మధ్యలోనే పోయన్నా రథం వచ్చింది కష్టాల కడలిలో మునిగిన వేళ నీ నామమే నాకు తీరమయ్యా చీకటి బాటలో నడిచిన వేళ నీ రూపమే నాకు వెలుగయ్యా అంటిందా కన్నీటి బాటలో ఒంటరిగా ఉన్నా నీ గర్జన వింటే ధైర్యమయ్యా నా పాపాలు నరసింహ నమ నర 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 నరసింహ నమ
నర 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 నరసింహ నమో 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 వెరీ గుడ్. నరసింహ నమ నర 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 నరసింహ నమ నర 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 నరసింహ నమ నర 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 నరసింహ నమ నరసింహ నమ నర 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 నరసింహ నమ नरसिंह रमेश कृपा जलधि सुरवैर्हिरण्यवितारणतः नरलोकहितार्तरतत् सततं विजयी भवयादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकवाहनिहारणतः विदारितवानसुरं विजयी भवयादगिरीश विभो नरकेसरिरूपनिरूपणत सुरशेखररूपनिरूपकता गमयन् शमयन् नरलोकरुजं विजयी भवयादगिरीश विभो जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भवयादगिरीश विभो नरलोकभयानकरूपमिदं प्रथितं रचयन् नरलोकभिया सकल
सकलस्य तु शान्तिकरोऽभिमतः विजयी भव यादगिरीश विभो अवतार गणेश्वति चित्रपदं नरकेसरि मिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधां नरसिंह विभो करुणाकलयाखिललोकमिदं सकलार्थसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो पिता श्री नृसिंह विभुः श्री नृसिंह गतिश्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादशैलेशमीशम् न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम् इतीवापि विश्वास ऐषः त्वदीय त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम् त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् संहृतात् मोहितो नाथ सत्यम् इदानीं तु लक्ष्मी सेवा विशेषं निरस्तं हि मे मोहजातं समस्तम् अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामया नरसिंह रमेश कृपाजलधे सुरवैरिहिरण्यविदारणतः नरलोकहितार्तर तत्सततं विजयी भव यादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो नरकेसरिरूपनिरूपणत सुरशेखररूपनिरूपकता गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायकनायकलोकपते विजयी भव यादगिरीश विभो नरलोकभयानकरूपमिदं प्रथितं रचयन्नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमत विजयी भव यादगिरीश विभो अवतार गणेश्वति चित्रपदं नरकेसरि मिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधां नरसिंह विभो करुणाकलयाखिललोकमिदं सकलार्थसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो మెట్ల మీద ఎక్కినాక మీరు ఎవరు రావాలి దయచేసి రావాలి మెట్ల మీద ఎక్కువ ఉండాలి మీరు చాలా మంది భక్తులు కదా पिता श्री नृसिंह विभुः श्री नृसिंह गतिः श्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादशैलेशमीशम् न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम्
इति वापि विश्वास ऐषः त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम् त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् सम्भृतात् मोहितो नाथ सत्यम् इदानीं तु लक्ष्मीस सेवा विशेषात् निरस्तं हि मे मोहजातं समस्तम् अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामय नरसिंह रमेश कृपाजलधे सुरवैरिहिरण्यविदारणतः नरलोकहितार्तर तत्सततं विजयी भव यादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो नरकेसरिरूपनिरूपणतः सुरशेखररूपनिरूपकतः गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भव यादगिरीश विभो नरलोक भयानकरूपमिदं प्रथितं रचयन् नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमतः विजयी भव यादगिरीश विभो अवतार गणेष्वति चित्रपदं नरकेसरि मिश्रितरूपमिदं प्रकटीकुरुते घटिते घटना तव दिव्यविधां नरसिंहविभो करुणाकलयाखिललोकमिदं सकलार्धसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो पिता श्री नृसिंह विभुश्री नृसिंह गतिश्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादशैलेशदेशम् न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम् इति वापि विश्वास ऐषः त्वदीय त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् सम्भृतात् मोहितो नाथ सत्यम् इदानीं तु लक्ष्मीस सेवा विशेषात् निरस्तं हि मे मोहजातं समस्तम् अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामय नरसिंह रमेश कृपाजलधे सुरवैरिहिरण्यविदारणतः नरलोकहितार्तर तत्सततं विजयी भव यादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः
स्वयमेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो नरकेसरिरूपनिरूपणतः सुरशेखररूपनिरूपकथा गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतात्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भव यादगिरीश विभो नरलोकभयानकरूपमिदं प्रथितं रचयन्नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमतः विजयी भव यादगिरीश विभो अवतार गणेष्वति चित्रपदं नरकेसरिमिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधं नरसिंह विभो करुणाकलयाखिललोकमिदं सकलार्धसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो पिता श्री नृसिंह विभुः श्री नृसिंह गतिश्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादशैलेशमीशम् न मे ज्ञानमास्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम् इति वापि विश्वास ऐषः त्वदीय त्वदीयोऽप्यहं జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమః. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైనటువంటి స్వామివారి దివ్య రథోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా దాదాపు 40 నుంచి ఒక 60-70 వేల మందితో స్వామివారి రథోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు స్వామివారు ఆ కొండ చుట్టూ తిరిగి వచ్చి భక్తులకు రథంపై తన దివ్య రూపాన్ని భక్తులకు అందజేస్తున్నారు. ఇట్టి కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవాల్లో అన్ని వసతులు కల్పించినందుకు ఇటు అన్ని పోలీస్ శాఖకు, ఇరిగేషన్ శాఖకు, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు, గ్రామ పంచాయతీ వాళ్ళకు, సోషల్ వర్కర్కి అందరికీ మా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేద్దాం అనుకున్న కార్యక్రమం కూడా ఈరోజు స్వాతి నక్షత్రం రోజు స్వామివారి లక్ష్మీనరసింహస్వామి పుట్టినరోజు స్వాతి నక్షత్రం ఈరోజు. అందులో భాగంగానే ఇక్కడ ఈ దేవాలయం చుట్టూ దాదాపు 1.5 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల విశాలం కలిగి ఉంటుంది. దానికి అనుకూలంగా మేము ఈరోజు స్వామివారికి గిరి ప్రదక్షిణ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది. కనుక భక్తులు మంచి ఆధ్యాత్మికతంతో కూడిన బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి. గోవింద గోవింద గోవింద. ఆలయ కమిటీ చైర్మన్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నేను ఇది 3వసారి. గతంలో నేను అప్పుడు కూడా టెంపరీ కమిటీ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అప్పుడు 24 మేము కమిటీలో ఉన్నప్పటికీ అధికారుల చేత కార్యక్రమాలు చేయించడం జరిగింది. 25లో కూడా మేమే చేసినాము. 25లో అధికారికంగానే చేసినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు చేసినాము.
ఇప్పుడు కూడా నేనే చేస్తున్నాం. నా కమిటీ, మా సభ్యులు, మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ మానకొండ శాసనసభ్యులు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ మేము కమిటీ ద్వారా వాళ్ళకి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మేము వచ్చినాక చేసిన పనులు ఫస్ట్ శివాలయంను గుర్తింపు చేసిన మీద ఉన్న శివాలయంను అక్కడ పరిగణన తీసుకొని శివాలయం అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత మీద సెంట్రల్ లైటింగ్ సౌకర్యం చేయడం జరిగింది. 25,000 లీటర్ల వాటర్ ట్యాంక్ చేయడం జరిగింది. కాలభైరవునికి గుర్తించి అక్కడ ఉన్న అది మరుగున పడి ఉండే కాలభైరవుని గుర్తించి దాదాపు 2-2.5 లక్షలతోటి కాలభైరవ ఆలయం నిర్మించడం జరిగింది. అక్కడ పైన గుట్టపైన కింద మేము వచ్చినాకనే అంతకుముందుకు ఎవరు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే, దాత లేదని నిర్మిద్దామంటే నేను వచ్చినాకనే కమాన్ 2024లో కమాన్ నిర్మించి 25లో కమాన్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎంతో ఒక తిరుపతిలోనే కానవచ్చే గరుడ విగ్రహాన్ని కూడా మేము వచ్చినాకనే సెంటర్లో గరుడ విగ్రహం కూడా నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం పూర్తయినది. ఈ సంవత్సరమే గరుడ విగ్రహం కూడా జరిగింది. ఇంకా కోనేరు అసంపూర్తిగా ఉండే అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అటు కోనేరు కూడా దాతలను తీసుకొచ్చి కోనేరు కూడా పూర్తి చేసి అంగు ఆర్భాటాలతో మంచి కోనేరు నిర్మించి ధర్మగుండంను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలుగా పొన్నం ప్రభాకర్ గారు పెట్టిన నిధులు అంతవరకే ఉండే, 10 సంవత్సరాల్లో ఎవరేం చేయలేదు. అట్టి నిధులు ధర్మసత్రాలను కూడా మేము మళ్ళీ పూర్తి చేసి ఈరోజు మానకొండ ఎమ్మెల్యే గారితో వాటిని కూడా ఇనాగ్రేషన్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఇప్పటి వరకు దాదాపు ఒక 15-20 లక్షలు డోనర్స్ తోటి పని చేసినాము. మాకు అవకాశం కల్పించిన మా మానకొండ శాసనసభ్యులకు, ఈ మమ్మల్ని సేవకులుగా గుర్తించి మమ్మల్ని ప్రథమ సేవకులుగా తను చూపెట్టుకున్న లక్ష్మీనరసింహస్వామికి జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ధన్యవాదాలు. ఈరోజు బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి స్వామివారు రథోత్సవం గుట్ట చుట్టూ మరి వేకువజామునే 4 గంటల నుంచి ఇక్కడ గుట్ట చుట్టూ రథం తిరగడం జరిగింది. మరి వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మరి ఇక్కడికి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేయడం చాలా గొప్ప విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దేవుని కళ్యాణం నుంచి మొదలు పెట్టుకుంటే దేవుని గుట్టపైకి తీసుకొచ్చుడు చాలా ఈసారి అంగరంగ వైభవంగా మరి టెంపుల్ చైర్మన్ గారి సహకారంతో, పాలకవర్గం సహకారంతో మరి ఊరేగింపుగా వస్తూ ఉంటే స్వామివారికి భక్తులు మరి పరవశించిపోయిన సందర్భం చూసాం. కేరళ వాయిద్యాలతోని, డప్పు చప్పులతోని స్వామివారిని అత్యంత ఆనందోత్సాహాలతో గుట్టపైకి తీసుకొచ్చి వారి కళ్యాణాన్ని, తిరుకళ్యాణోత్సవాన్ని అట్టహాసంగా చేయడం జరిగింది. అలాగే ఈ గుడి దగ్గర చూసుకుంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మరి మన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు చాలా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శకటోత్సవం చాలా అట్టహాసంగా జరిగి మరి భక్తులకు మంచి కనువిందును కలిగేసినాయి. అలాగే ఈరోజు మరి ఏదైతే రథోత్సవం ఉందో చాలా మంచిగా గొప్పగా జరిగి ఈరోజు స్వామివారు అందరికీ మీరు చూస్తున్నారు అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దయ మరి బెజ్జంకి మండల ప్రజలపై అలాగే అందరిపై ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ తిరుకళ్యాణోత్సవాన్ని, ఈ జాతర బ్రహ్మోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహించిన చైర్మన్ గారికి, పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి జాతర జరుపుకోవడం ప్రతి సంవత్సరం మంచిగా ఉంది. ఇది ఒక చైర్మన్ గారు, డైరెక్టర్లు ప్రతి ఒక్కరు ముందు ఉండి బ్రహ్మాండంగా జరిపించినందుకు ధన్యవాదాలు. అలాగే మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నో నిధులు సేకరించి దీన్ని అతి వేగంగా పూర్తి చేస్తూ మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఈ బెజ్జంకి మండల ప్రజలందరికీ, మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ ముందుగా నమస్కారాలు. బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రతి సంవత్సరము ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతే భక్తి శ్రద్ధలతో కూడా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేసి స్వామివారిని ఆరాధించి స్వామివారి కృపకి పాత్రలు అవుతారు. అదేవిధంగా ఇక్కడ
కమిటీ తరఫున కూడా చాలా సౌకర్యాలు కల్పించినారు. ఈసారి పనిచేసే వారికి అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, బెజ్జంకి మండల కాంగ్రెస్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా ఎటువంటి అంతరాయాలు లేకుండా, అవాంతరాలు కలగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. గుట్ట చుట్టూ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఈసారి పైన కూడా 2-3 టెంపుల్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కింద కోనేరు కూడా అభివృద్ధి చేసినారు. ఈ సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలామంది భక్తులు వారి యొక్క సంతృప్తి వ్యక్తపరిచారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మున్ముందు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకొని ఈ కమిటీ వారు ముందు ముందు ఇంకా మరిన్ని సౌకర్యాల వాళ్ళకి కల్పించి ప్రజలకి మంచి దర్శనం కలిగించాలని, ఇప్పుడు కలిగించిన ఫెసిలిటీసు ఇంకా ముందు ముందు మెరుగుపరుస్తారని ఆశిస్తున్నాను. గోవిందా లక్ష్మీనరసింహస్వామి గోవిందా లక్ష్మీనరసింహస్వామి గోవిందా లక్ష్మీనరసింహస్వామి గోవిందా లక్ష్మీనరసింహస్వామి గోవిందా బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా. केसरी रूप निरूपणत सुरशेखर रूप निरूपकता गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भव यादगिरीश विभो नरलोक भयानक रूपमिदं प्रथितं रचयन् नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमत विजयी भव यादगिरीश विभो अवतार गणेश्वति चित्रपदं नरकेसरि मिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधां नरसिंह विभो करुणाकलयाखिललोकमिदं सकलार्धसमृद्धिरमाभरणम् कलयन् जनिकारणकारणको विजयी भव यादगिरीश विभो पिता श्री नृसिंह विभुः श्री नृसिंह गतिश्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादसैनेशमीशम् न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्तमेवासि सर्वम् इति वापि विश्वास ऐषः त्वदीय त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम् त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् संभृतात् मोहितो नाथ सत्यम् इदानीं तु लक्ष्मीस सेवाविशेषात् निरस्तं हि मे मोहजातं समस्तम् अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामया नरसिंह रमेश कृपा जलधे सुरवैरिहिरण्यविदारणतः नरलोकहितार्दर तत्सततं विजयी भव यादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव
विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो नरकेसरि रूप निरूपणत सुरशेखर रूप निरूपकता गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतात्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भव यादगिरीश विभो नरलोक भयानक रूपमिदं प्रथितं रचयन् नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमत विजयी भव यादगिरीश विभो अवतार गणेष्वति चित्रपदं नरकेसरि मिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधां नरसिंह विभो करुणाकलयाखिललोकमिदं सकलार्धसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो पिता श्री नृसिंह विभुः श्री नृसिंह गतिश्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादशैलेशमीशम् न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम् इतीवापि विश्वास ऐषः त्वदीय त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम् त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् संभृतात् मोहितो नाथ सत्यम् इदानीं तु लक्ष्मीस सेवाविशेषात् निरस्तं हि मे मोहजातं समस्तम् अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामया नरसिंह रमेश कृपाजलधे सुरवैरिहिरण्यविदारणतः नरलोकहितार्दर तत्सततं विजयी भव यादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो नरकेसरि रूप निरूपणतः सुरशेखर रूप निरूपकता गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भव यादगिरीश विभो नरलोक भयानक रूपमिदं प्रथितं रचयन् नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमतः विजयी भव यादगिरीश विभो अवतार गणेष्वति चित्रपदं नरकेसरि मिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधां नरसिंह विभो करुणा
करुणाकलयाखिललोकमिदं सकलार्थसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो पिता श्री नृसिंह विभुः श्री नृसिंह रतिः श्री नृसिंह धनं श्री नृसिंहः भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादसैलेशमीशम् न मे ज्ञानमात्यन्तिको भक्तिभाव न मे साधुचर्या त्वमेवासि सर्वम् इति वापि विश्वास ऐषः त्वदीय त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम् त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् संहृतात् मोहितो नाथ सत्यम् इदानीं तु लक्ष्मीस सेवा विशेषात् निरस्तं हि मे मोहजातं समस्तम् अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामया नरसिंह रमेश कृपाजलधे सुरवैरिहिरण्यविदारणतः नरलोकहितार्तर तत्सततं विजयी भव यादगिरीश विभो करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो नरकेसरिरूपनिरूपणत सुरशेखररूपनिरूपकता गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायकनायकलोकपते विजयी भव यादगिरीश विभो नरलोकभयानकरूपमिदं प्रथितं रचयन्नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमतः विजयी भव यादगिरीश विभो अवतार गणेष्वति चित्रपदं नरकेसरिमिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधं नरसिंह विभो करुणाकलयाखिललोकमिदं सकलार्थसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो శ్రీ బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఏటా జరుపుకునే లక్ష్మీనరసింహ స్వామి జాతరను భక్తులందరూ కూడా ఈరోజు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటా ఉన్నారు. మేము కూడా ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులను కూడా పొందడం జరిగింది. అందరూ కూడా బాగుండాలని, ఆ భగవంతుని చూపు అందరిని చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మరొక్కసారి బెజ్జంకి మండల ప్రజలందరికీ కూడా స్వామివారి జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గోవిందా. ఫ్యూచర్ ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి, ఫ్యూచర్ ఏమన్నా చేస్తున్నాం అంటే కొంచెం సంతోషిస్తాం. ఇప్పటికే
ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన తర్వాత భక్తుల కోసం వెనుక వైపు బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఈత కొలను గుండం కూడా తయారు చేయడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేయడం జరిగింది. CGF కింద ఇంకా నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. భక్తులకి ఏది కూడా అసౌకర్యంగా ఉండకూడదని, పరిశుభ్రంగా ఉండాలని దానికోసం ఈసారి ప్రయత్నం చేసినాం. బాగున్నది. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేసినారు ఈవో గారు, అదేవిధంగా చైర్మన్ గారు. ఇంకా ఈ ఏదైతే భక్తులకు అసౌకర్యంగా ఇంకా అనిపించిన ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. ఏల భూమయ్య, నేను ఎక్స్ కార్పొరేటర్. ప్రస్తుతం మా భార్య వసంత లక్ష్మి కార్పొరేటర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ వార్డు. ఎన్నో వార్డు? 9వ వార్డు కార్పొరేటర్. ప్రస్తుతం మా భార్య కార్పొరేటర్. మేము మా ప్రాపర్ ఇక్కడ బెజ్జంకి మండల్ కల్లెపల్లి. మేము కరీంనగర్లో పోయి సెటిల్ అయినాం. ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా బెజ్జంకి యాత్రకు వచ్చి తీటి పట్టడం ఆనవాయితీ. అదే ప్రకారంగా ఈసారి కూడా మా భార్య నేను ఇద్దరం వచ్చినాం, తీటి పట్టే కార్యక్రమం చేసినాం. ఆయన ఆశీస్సులతోటి మేము మళ్ళీ రెండోసారి కార్పొరేటర్ కాగలిగినాం. ఓకే, ధన్యవాదాలు. ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? బాగున్నాయి. యాత్రా ఏర్పాట్లు బాగున్నాయి. ఎలారు కూడా బాగా. ఇబ్బందులు జరిగినాయా? ఏం లేవండి. భజే శ్రీ నృసింహం భజే శ్రీ నృసింహం నృసింహం భజే యాదశైలేశమీశం. न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम् इति वापि विश्वास ऐषः त्वदीयः त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम्. त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् संहृतात् मोहितो नाथ सत्यम्. इदानीं तु लक्ष्मीस सेवा विशेषात् निरस्तं हि मे मोहजातं समस्तम्. अजानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामया. బాయ్, అది మంచిదేనా? నువ్వు లోకల్ లైన్ కడితే ఎట్లనే? లోకల్ లైన్ కడతావా? ఓ డైరెక్ట్ అక్కడ లైన్ కట్టాలి. రూల్ పై नरसिंह रमेश कृपा जलधे सुरवैरिहिरण्यवितारणतः नरलोकहितार्दरतत्सततं विजयी भव यादगिरीश विभो. करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो. नरकेसरिरूपनिरूपणतः सुरशेखररूपनिरूपकथा गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो. శ్రీ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద గోవింద. శ్రీ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి హితము పూర్వం నుండి నిలిచిన లక్ష్మీనరసింహస్వామి. ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండమైనది. భక్తులకు కూడా కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామి లక్ష్మీనరసింహస్వామిని తాకిన వారికి ఏదైనా కోరుకున్న కోరిక నెరవేర్చే స్వామి కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకోబడుతున్నది. కావున భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చి కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని దీవెనలు పొంది మంచి కార్యక్రమాలు కూడా మేము బెజ్జంకి టెంపుల్ తరఫున కానీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పాలకవర్గము మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి మా
కాంగ్రెస్ కార్యకర్తలం కానీ అందరం కలిసికట్టుగా ఈ దేవస్థానానికి సేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ఇక్కడ స్వామివారికి వచ్చిన భక్తులందరికీ సేవ చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా మంచినీటి సరఫరానే కానీ వీధి దీపాలే కానీ వైద్య సిబ్బంది కానీ పోలీసు వారు కానీ తహసీల్దార్కు సంబంధించిన వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మా కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మా చైర్మన్ గారిని అదే అదుపులో ఉంచుకొని కూడా మేము అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా రథం తిరిగి వచ్చింది 7 గంటల వరకు అంగరంగ వైభవంగా కూడా రథాన్ని కూడా గుట్ట చుట్టూ తింపుకోవడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందకరంగా ఉంది. భక్తులకైతే మాత్రం చాలా సంతోషంగా వచ్చుకుంటూ పోతుంటారు. ఇక్కడ ఒక్కటేందంటే బెజ్జంకి జాతర అంటే చుట్టూ ఒక 50 ఊర్ల పెట్టు తెలుసు. ముంబై నుండి, నాందేడ్ నుండి, పూణే, మరి హైదరాబాదు, మహారాష్ట్ర నుండి భక్తులందరూ వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని యాటలు కోసుకొని మరియు ఇక్కడ ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చి ఇక్కడ ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్క ఐటమ్స్కు వస్తేనే ప్రజలందరూ కూడా వచ్చే భక్తులకు కూడా సంతోషంగా ఉంటుంది. మాకు గతంలో 20 సంవత్సరాలను నేను 20 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి జేఎన్టీవీలే కానీ మరి బ్రేక్ డ్యాన్సే కానీ మరి ర్యాగనే కానీ చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి జంపింగ్లే కానీ చిన్నపిల్లలది ఒకటి గాలి మోటార్ టైప్లో ఉన్నటువంటి కానీ అన్నింటినీ ఉంటేనే జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది దాదాపు ఒక 10 రోజులు జరిగే అన్ని ఐటమ్స్లు వస్తేనే పండుగ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాకు కొద్దిగా ఇబ్బందికరంగా జరిగింది. పాపం ఉంది ఇక్కడ వేసుకున్నటువంటి జేఎన్టీవీలు కార్యక్రమం చేసుకున్నటువంటి యజమానులు పాపం చాలా బాధ. అన్ని జిల్లాలలో తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా ఈ జేఎన్టీవీలే కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల ఐటమ్స్లే కానీ అన్ని యాత్రలలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలో కూడా ఇప్పుడు ఎందుకంటే బెజ్జంకిలో పాపం చాలా బాధాకరం. ఈ జేఎన్టీవీలు అనేది ఆగిపోవడం అనేది బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎప్పుడే కానీ పర్మిషన్ అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారే ఇది చెప్పుకొని నడుపుకున్న సందర్భాలు ఇవి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక జీవనోపాధి కొరకు ఒక పొట్టకూటి కొరకు ఈరోజు వాళ్ళు ఐటమ్స్ తెచ్చుకొని నడుపుకుంటే వారికి సరిగ్గా సహకరించినందుకు మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అదేవిధంగా ఇది పర్మిషన్ ఇవ్వలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సగన్కే ఇవ్వటం జరిగింది. ఈ జేఎన్టీవీలు అనేది ఇవ్వటం లేదు. వారు చెప్పే కార్యక్రమాలలో కూడా వేములవాడ కానీ ముర్దోడ్ కానీ నల్గొండ కానీ హుస్నాబాద్ దగ్గర ఉన్నటువంటి కొత్తకొండ కానీ ఇవాళ కరీంనగర్లో నడుస్తున్నటువంటి ఎగ్మిషన్లో కూడా వాళ్ళది జేఎన్టీవీలు కార్యక్రమాలు ఉన్నాయి. వారందరికీ పర్మిషన్ ఎట్లా తీసుకున్నారో మాకు కూడా పర్మిషన్ అట్లా ఇచ్చినట్టుంటే వాళ్ళు నడుపుకుంటే వాళ్ళ పొట్ట నిండేది. కాబట్టి వాళ్ళ పొట్ట నిండకుండా వాళ్ళకి ఇలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి జాతరలు రావాలంటే ఇటువంటి ఐసెంట్లు వస్తేనే పబ్లికే కానీ భక్తులే కానీ ప్రజలే కానీ అందరూ అసౌకర్యాలకు లేకుండా మంచిగా మనం ఆనందంగా పోయేద్దామన్న ఉద్దేశంగా వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఈ జేఎన్టీవీల కార్యక్రమం లేకపోయే వరకు ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి కూడా చాలామంది ప్రజలు బాధపడటం జరిగింది. ఇది మాకు ఎందుకంటే చాలా బాధాకరం. జాతరకు అందం మనకు బండ్లు తర్వాత రథం తర్వాత జేఎన్టీవీలే నడుస్తుంది. అందం జాతరకు అందం అన్ని బండ్లు మంచిగా అయినాయి. రథోత్సవం మంచిగా అయింది. ఒక జేఎన్టీవీలు ఒకటే మిస్ అయింది. ఈ జాతరకు పున్నమ రోజున మా ఆనవాది ప్రకారంగా 3 బండ్లు సీరియల్గా ఒక గుట్ట చుట్టూ తిరిగి వస్తాయి. దాని తర్వాత మిగతా గ్రామాల నుండి వచ్చేటువంటి మిగతా 50 గ్రామాల నుండి వచ్చే బండ్లన్నిటి కూడా మా బండ్లు తిరిగిన తర్వాతనే ఆనవాయి ప్రకారం తిరిగిన తర్వాతనే వేరే గ్రామాల బండ్లు తిరుగుతాయి. ఆ బండ్లు కూడా మాకు ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు రథం కూడా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఈ జాతరకు వచ్చే కార్యక్రమాలలో ఇటువంటి ఐటమ్స్లు ఏంటిదంటే జేఎన్టీవీలే కావచ్చు, బ్రేక్ డాన్సే కావచ్చు, ర్యాగన్సే కావచ్చు, పిల్లలే కావచ్చు. కాబట్టి దీనికి మాకు ఒకటి బాధాకరం ఏంటంటే ఈ జాతరలో ఈ జేఎన్టీవీలు అనే దానికి పర్మిషన్ లేకపోయే వరకు ఇది బాధాకరం అని సభాముఖంగా తెలియజేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. పిల్లలు జేఎన్టీవీలు ఎక్కుదామని వచ్చి డిసప్పాయింట్గా వెళ్ళిపోతున్నారు. సమస్తం
जानता मया नाथ जन्मकोटिशतैरपि कृतानि सर्वपापानि क्षन्तव्यानि दयामया। ఏ ఊరు మీది? మాది కల్లెపల్లి అన్న. కల్లెపల్లి. ఏం పేరే? నా పేరు అన్నాజీ బాలయ్య అంటారు. అన్నాజీ బాలయ్య. ఫ్యామిలీతో నచ్చిరా? ఫ్యామిలీతో అయితే పోయినసారి జాయింట్ వీల్ ఎక్కినాం మేము, ఈసారి ఎక్కలేదు. దాని కొరకని కొంచెం బాధాకరం అనిపిస్తుంది. అడిగిరా మరి ఎవరన్నా ఎందుకు పెట్టలేదని? అడిగినాం కానీ అది ఏదో కారణాలు చెప్తారు. సరే కానీ ఏంటంటే పిల్లలకు కొంచెం కానీ కొంచెం ఎంజాయ్మెంట్ కొరకు జాతర కాబట్టి ఎంజాయ్మెంట్ కొరకు ఈసారి పెట్టలేదు. దాంతో కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే అన్న, నెక్స్ట్ ఇయర్ వచ్చేటట్టు చేస్తాం. ఓకే అన్న. ध्येयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो। नरकेसरिरूपनिरूपणतः सुरशेखररूपनिरूपकथा गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो। जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते सुरनायक नायक लोकपते विजयी भव यादगिरीश विभो। नरलोकभयानकरूपमिदं प्रथितं रचयन्नरलोकभियाम् सकलस्य तु शान्तिकरोऽभिमतः विजयी भव यादगिरीश विभो। अवतार गणेष्वति चित्रपदं नरकेसरिमिश्रितरूपमिदम् प्रकटीकुरुते घटिते घटनां तव दिव्यविधां नरसिंह विभो। करुणाकलयाखिललोकमिदं सकलार्धसमृद्धिरमाभरणम् कलयञ्जनिकारणकारणभो विजयी भव यादगिरीश विभो। पिता श्री नृसिंह विभुः श्री नृसिंह गतिः श्री नृसिंह धनं श्री नृसिंहः। भजे श्री नृसिंहं भजे श्री नृसिंहं नृसिंहं भजे यादशैलेशमीशम्। न मे ज्ञानमात्यन्तिको भक्तिभावः न मे साधुचर्यात्वमेवासि सर्वम्। इतीवापि विश्वास ऐष त्वदीय त्वदीयोऽप्यहं सर्वमेवं त्वदीयम्। त्वदीये समस्ते मदीयत्वभावात् चिरात् संहृतात् मोहितो नाथ सत्यम्। इदानीं तु लक्ष्मीस सेवा विशेषात् निरस्तं हि मे। ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈ సంవత్సరం శాంతియుతంగా ముగిసింది. ప్రజలకి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ సహకరించారు. ఈ బందోబస్తు పోలీస్ బందోబస్తు చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించిన ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోలీస్ సిబ్బంది నుంచి ఎంతమంది డ్యూటీలో హాజరయ్యారు? మన 100 మెంబర్స్ వరకు సిబ్బంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ततं विजयी भव यादगिरीश विभो। करुणारसपूरविधेयतया सुरबालकबाधनिवारणतः सममेव विदारितवानसुरं विजयी भव यादगिरीश विभो। नरकेसरिरूपनिरूपणतः सुरशेखररूपनिरूपकथा गमयन् शमयन् नरलोकरुजं विजयी भव यादगिरीश विभो। जनताभिमतार्पणशीलपते भवभीतसमुद्धरणैकमते। లక్ష్మీనరసింహస్వామి గోవింద.
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈసారి జాతర సందర్భంగా మనం గ్రామ పంచాయతీ బెజ్జంకి తరపున ఉండి మన వాటర్ సప్లై కానీ శానిటేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్కు సంబంధించి మన వివిధ గ్రామాల నుంచి కూడా మొత్తం 5 ట్యాంకులను ఇక్కడ పెట్టి ప్రజలకు ఉపయోగపడేలా వాళ్ళందరికీ కాలకృత్యాలు కానీ స్నానాలు చేసేలా వాళ్ళందరికీ సౌకర్యవంతంగా 4 ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి ఒక 10 మందిని, వివిధ గ్రామాల నుంచి ఒక 5 మొత్తం 15 మంది సిబ్బందిని కూడా ఇక్కడ పెట్టి రోజు కూడా శానిటేషన్ చేయడం జరుగుతున్నది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా గ్రామ పంచాయతీ కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.